ప్రతి వ్యక్తి కూడా చాలా సంతోషంగా ఉండాలనేది అందరికీ కూడా ఆశ. సతీష్ అంతే కదమ్మా? అందరూ కూడా సంతోషంగా ఉండాలనుకుంటారు. కానీ ఆ సంతోషం కొంతమంది లోకంలో వెతుక్కుంటారు, వారికి నచ్చిన వాటిలో వెతుక్కుంటుంటారు. కానీ దేవునిలో ఆనందించేవారు చాలా కొద్దిమందే. అయితే ఆ కొద్ది మందిలో మనం ఉంటే అది చాలా శ్రేష్టమైనది. హల్లెలూయా. అందుకనే మేబీ ఇప్పుడు మనందరికీ కూడా ఏ రీతిలో సమస్యలు అయితే మనకున్నాయో అలాగే వారి యొక్క శ్రమానుభవాలు చాలా అధికంగా ఉంటున్న సందర్భంలో కూడా అపోస్తలుడు పౌలు గారు ఫిలిప్పీ రాసిన పత్రికలో 4:4 ఒక మాట అందరూ కూడా బాగా తెలిసిన లేఖన భాగం కదండి. ఫిలిప్పీ రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనంలో ఒక మాట ఉంటుంది. ఏంటట? చదివే వాళ్ళు ఎవరైనా సరే గట్టిగా చదవండి, పర్వాలేదు. చదవమ్మా. ప్రభునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి కదండి. సో ఇది చాలా ఆశ్చర్యంగా ఉంటుంది నాకు. ఎన్నిసార్లు దీని గురించి మనం విన్నాం, చదువుకున్నాం, దీని గురించి అనేక ఉపదేశాలు కూడా మనం విన్నాం. అయినప్పటికీ కూడా నాకు చాలా ఆశ్చర్యంగానే ఉంటుంది ఎప్పుడు కూడా. ఎందుకంటే ఒక వ్యక్తి సంతోషంగా ఉంటూ మాట్లాడే పరిస్థితి వేరు, సంతోషంగా ఉంటూ ఇతరులని కూడా సంతోషంగా ఉండండి అని చెప్పేది వేరు. కానీ ఆ వ్యక్తి చాలా భయంకరమైన పరిస్థితిలో ఉంటూ ఇతరులని సంతోషంగా ఉండండి అని చెప్పడం చాలా కష్టతరం కదా. ఈ మాట చెప్పిన ఒక మాట ఎవరు ఈ యొక్క దైవజనుడు అన్నాక అపోస్తలుడు పౌలు గారు ఫిలిప్పీ సంఘానికి తెలియజేస్తున్నారు. వాస్తవంగా ఈ పత్రిక ఎక్కడ రాశారంటే ఆయన జైల్లో ఉంటున్నప్పుడు ఈ పత్రిక రాశారు. ఈ పత్రిక రాసి ఎవరికి చెప్తున్నారు? ఫిలిప్పీ వాసులైన వారికి ఈ యొక్క ఫీబే అనే ఒక స్త్రీతో ఈ యొక్క పత్రికను పంపిస్తాడు. ఆయన జైల్లో ఉంటూ సంఘాన్ని బలపరచడానికి చెబుతున్న మాట. ఇప్పుడు మీరు ఆలోచించండి, మీరే కానీ అంత భయంకరమైన పరిస్థితుల్లో ఉంటూ కూడా ఇతరులని హ్యాపీగా ఉండరా, సరదాగా ఉండరా అని అంటారా? అనగలరా? ఇట్స్ ఇంపాసిబుల్. కానీ ఇక్కడ అపోస్తలుడు పౌలు గారు ఉన్న సిచ్యువేషన్ ఏంటి? ఆయన జైల్లో ఉన్నాడు, భయంకరమైన పరిస్థితి. ఎందుకు జైలుకి వెళ్ళాడు? ఆయన ఏదన్నా హత్య చేశాడా, దొంగతనం చేశాడా? నో. గాస్పెల్ ఇస్ ప్రాహిబిటెడ్. ఏంటంటే సువార్త ప్రకటించడం అనేది నిషిద్ధం. అక్కడ కాలంలో ఈ రోమా ప్రభుత్వంలో చాలా భయంకరమైన పరిస్థితుల మధ్యలో ఆయన సువార్త ప్రకటిస్తూ సంఘాలు బలపరుచు స్థిరపరుస్తూ అనేకమైన గొప్ప పరిచర్య చేసిన ఒక వ్యక్తి అపోస్తలుడు పౌలు. అయితే ఈ యొక్క ఫిలిప్పీ పత్రికలో మనం ఆలోచిస్తే ఈ ఫిలిప్పీ సంఘవాసులు కూడా చాలా భయంకరమైన పరిస్థితుల్లోనే వారు కూడా కొనసాగుతున్నారు. ఎందుకంటే మరి వారిని రక్షణలోకి నడిపించిన ఒక దైవజనుడు ఎక్కడికి వెళ్ళిపోయాడట? జైల్లోకి వెళ్ళిపోయాడు. మరి వారు కూడా స్వేచ్ఛగా దేవుని గురించి తెలుసుకొని ప్రకటించే పరిస్థితి లేదు. ఎందుకంటే అక్కడున్న కట్టుబాట్లు పరిస్థితులు బట్టి గవర్నమెంట్ అంతా కూడా చాలా స్ట్రిక్ట్గా ఉంది. అలాంటి పరిస్థితుల్లో ఇలాంటి లేఖ వారికి వచ్చినప్పుడు వారు చదివి వారు బలపడ్డారు. అది చాలా గొప్ప విషయం అది. సో ఇక్కడ ఉంటున్న వారందరూ కూడా మీరు కూడా ఏదో ఒక పరిస్థితిలో ఇరుక్కొని ఉంటారు, బాధతో వేదనతో ఉంటారు. అది ఆరోగ్యమో ఆర్థికమో ఇంకేదన్నప్పటికీ కూడా. కానీ ఇక్కడ దేవుడు చెప్తున్నాడు, ఏం చెప్తున్నాడట? 4:4 ఎల్లప్పుడూ ఏంటట? ప్రభునందు ఆనందించుడి, మరలా చెప్తున్నానట. అంటే మరలా చెప్తున్నాను అనేసి అంటే మీరు గమనించండి, మీరు ఎదుర్కొంటున్న సమస్యలన్నీ కూడా తాత్కాలికమే. హల్లెలూయా. ఇవి కొద్ది దినాలే ఉంటాయి ఇవన్నీ కూడా. కానీ ఎప్పుడు కూడా నిత్యత్వంలో మనకి ఎప్పుడు కూడా ఆనందము, సంతోషమే. సో అలాంటి నిరీక్షణ కొరకు మనం ఏం చేయాలట? ఎదురు చూడాలి. అంటే రాబోయే ఒక మంచి విషయాన్ని, ఒక మంచి పరిస్థితిని మనం గుర్తు చేసుకుంటూ ఇప్పుడుంటున్న కష్టకాలమును దాటుకుండా వెళ్ళిపోవాలి. హల్లెలూయా. కనుక మీకు ఎలాంటి పరిస్థితి ఉన్నప్పటికీ కూడా నేను చెప్తున్నాను, మరలా ఆనందించండి. హల్లెలూయా. కాబట్టి సంతోషించండి. అయితే ఎక్కడ నేను ఇందాక అడ్రస్ చేస్తున్నప్పుడు చెప్పాను, చాలామంది లోకంలో సంతోషాన్ని వెతుక్కుంటారు. వారికి నచ్చిన వాటిలో, మీకు నచ్చిన వాటిలో సంతోషం తాత్కాలికమే. లోకంలో దొరికే సంతోషము తాత్కాలికం. కానీ దేవుడు ఇచ్చే సంతోషము, నిత్యత్వము, నిరంతరము కూడా ఎల్లప్పుడూ ఉండేది. కనుక అలాంటి అంటే ఫ్యూచర్ గురించి ఆలోచించినప్పుడు చిన్న వాటిలోనే స్వల్పమైన వాటి గురించి మనం ఆలోచిస్తున్నప్పుడు మనం పెట్టిన డబ్బుకి వాల్యూ ఫర్ మనీ అంటారు.
మనం ఇన్వెస్ట్ చేసిన మనీ గురించి మనం ఎంతో ఆలోచిస్తాం అన్నమాట. ఇది ఎంతకాలం మన్నుతుంది, మీరు పెట్టిన 10 రూపాయలకి అది 100 రోజులు రావాలనే రీతిలో దాన్ని వెనక ముందు చూసి ఆలోచించి కొంటారు కదా. చిన్న చిన్న విషయాలు అవి పోయేవి కూడా. కానీ నిత్యత్వము అనేది నిరంతరము కూడా ఉంటుంది. దేవుడిచ్చే సంతోషము నిరంతరం ఉంటుంది. అలాంటి వాటి గురించి మనము ఆలోచించి మనం ఏం చేయాలంటే అక్కడ చక్కటి నిర్ణయం తీసుకోవాలి. అందుకనే ద డెసిషన్స్ విల్ మేక్ యువర్ డెస్టినీ అట. మీ యొక్క నిర్ణయాలే చక్కటి గమ్యస్థానానికి చేరుస్తాయి అనేది. కనుక ఇప్పుడు మనం ఆలోచన చేస్తే ఇందులో ఉంటున్న పరిస్థితులన్నీ కూడా ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఆయన చెబుతున్న మాటల్లో కొన్ని మాటలు చూద్దాం. ఈ ఫిలిప్పీ పత్రిక అంతట్లో కూడా కొన్ని ప్రాముఖ్యమైన లేఖన భాగాలు ఉన్నాయి. అందులో అతి ప్రాముఖ్యంగా చాలా ఫేమస్ అనేది ఈ 4వ అధ్యాయంలో 4వ మాట. సో దాన్ని బేస్ చేసుకొని ఇప్పుడు మనం చూద్దాం. మనందరికీ కూడా సంతోషంగా ఉండాలి అనేదే మనం కోరుకుంటాం. ఇతరులకి కూడా మీకు మంచి మనస్సు ఉన్నప్పుడు ఇతరులు కూడా మీ వలే సంతోషంగా ఉండాలని కూడా కోరుకుంటారు. అది క్రైస్తవులు అన్నప్పుడు మరి ఇంకొంచెం ఎక్కువగా కదండి. అయితే ఇక్కడ చూద్దాం, ఇక్కడ ఏ విషయాల్లో మనకి సంతోషం కలుగుతుందో లేఖనాలను పరిశీలన చేద్దాం. మొట్టమొదటిగా ప్రార్థనలో ఆనందం. చెప్పండి, ఏముంటుందండి ప్రార్థనలో? ఏముందండి ఆనందం? వచ్చి మోకరిస్తే నాకు నొప్పులు, మోకాలు నొప్పులు, 2 చేతులు పైకెత్తి ఎక్కువసేపు ప్రార్థన చేస్తే చేతుల నొప్పులు, ఎక్కువసేపు అలా గంటలు ప్రార్థన చేస్తే గొంతు పట్టేస్తుంది. ఇందులో ఆనందం ఏముందండి? మాకంతా కూడా నష్టమే అని. కానీ ఇక్కడ దేవుడు చెప్తున్నాడు ప్రభువులో ఆనందం అట, ప్రార్థన ద్వారా ఆనందం అట. చూడండి, ఫిలిప్పీ రాసిన పత్రిక 1వ అధ్యాయం 5వ వచనాన్ని పరిశీలన చేస్తే, మీ అందరి నిమిత్తము నేను చేయు ప్రతి ప్రార్థనలో ఎల్లప్పుడూ సంతోషముతో ప్రార్థన చేయుచున్నానట. అపోస్తలుడు పౌలు గారు తెలియజేస్తారు మాట చూస్తే, మీ అందరి నిమిత్తము నేను చేయు ప్రతి ప్రార్థనలో ఎల్లప్పుడూ సంతోషముతో ప్రార్థన చేస్తున్నారట. అంటే ఈయనకి చాలా ఇష్టం ఇతరుల గురించి, ఇతరుల కొరకు ప్రార్థన చేయడం అంటే. సో ఈ రోజుల్లో పరిస్థితులు ఎలా అయిపోతున్నాయంటే, మనం దేవుడు రాకడ సమీపంగా మనకి వస్తున్నప్పుడు, మనం దగ్గరగా వెళ్ళిపోతున్న సందర్భంలో మన భక్తి వాస్తవంగా అయితే అది ఇంకా ఎక్కువైపోవాలి, ఎక్కువ పెరగాలి, ఇంకా భారం పెరగాలి, ఇంకా బాధ్యత రావాలి. కానీ ఇదిగోండి, ఇది పరిస్థితి. మరి మిగతా వాళ్ళంటే మీకు ప్రాబబ్లీ సండే చెప్తాను. నేను చెప్పాను కదా స్టార్ట్ చేశానని, పార్ట్ 2 నేను అది చెప్తాను. ఎవరు మిస్ అవ్వకండి సండే. ఎందుకంటే సండే మనకి హోలీ కమ్యూనియన్ కూడా ఉంటుంది. కనుక త్వరగా రావడానికి ప్రయత్నం చేయండి, త్వరగా అన్నీ ముగించుకోవచ్చు మనకి. ఎందుకంటే మళ్ళీ ఇంకా భోజన కార్యక్రమాలు కూడా మనకు ఉంటాయి కనుక మీకు చాలా విషయాలు దేవుడు తేటపరుస్తాడు ఆ దినాన. ఇక్కడ చూడండి, ఇక్కడ ప్రార్థించినప్పుడు ఎల్లా కూడా ఆనందంతో ప్రార్థిస్తారని పౌలు భక్తుడు చెప్తున్నాడు. ఈ రోజుల్లో వారి గురించి వారే ప్రార్థన చేసుకోలేని పరిస్థితి. అది కారణాలు అనేకం. అది శారీరకంగా మీరు బాగా నలిగిపోయి ఉన్నారు, అలసటతో ఉన్నారు, లేకపోతే ఇంకేదో, లేకపోతే కుటుంబ ఆర్థిక పరిస్థితులు, ఇంకా వివిధ రకాలైన వాటిని బట్టి మీరు సంపూర్ణంగా మీరు ప్రార్థన చేసుకోలేని పరిస్థితులు ఉంటున్నప్పుడు మీరు ఇతరుల కొరకు ఎలా ప్రార్థన చేస్తారు? అయితే ఈయన అంటున్నాడు, ఇతరుల నిమిత్తం నేను ప్రార్థన చేయనప్పుడు నేను సంతోషిస్తున్నాను, ఆనందిస్తున్నాను అంటున్నాడు. కానీ అట్టి పరిస్థితుల్లో మనం వెళ్ళాలంటే నీ దినచర్య, అదే మనం రీసెంట్గా మనం మాట్లాడుకున్నాం దేవుని అలవాట్ల గురించి కదా. ఏంటి ఆ అలవాట్లట? రైట్. కనుక ప్రార్థించే అలవాటు, వాక్యము చదివే అలవాటు, ప్రకటించే అలవాటు కూడా ఆయనకు ఉంది. అది మనం కూడా కలుగుంటున్నప్పుడు చూడండి, అలవాటు లేనివి అలవాటు చేసుకుంటున్నప్పుడు కొంచెం కష్టంగానే ఉంటుంది. అది ఏమైనప్పటికీ కూడా ఒకసారిగా మనకి ఇష్టం ఉండవు కదా. నెమ్మదిగా మనకి అది అలవాటు అవుతున్న కొలది మనకి దాని యొక్క లోతు తెలుస్తుంది. కనుక ఇక్కడ కూడా మనం ప్రార్థించుకునే వారిగా, మనం ప్రార్థనలో ఎదిగే వారిగా మనం ఉంటున్నప్పుడు మనం ఇతరుల కొరకు ప్రార్థన చేయగలం. ఈ సంపూర్ణ రాత్రి ప్రార్థన పెట్టడంలో ప్రధానమైన ఉద్దేశం ఏంటండి? ఇందులో మనం ఏం చేస్తాము? విజ్ఞాపనలు ఉంటాయి కదా. అనేక విషయాలు మన సంఘంలో ఉంటున్న ప్రతి వారి యొక్క కుటుంబ పరిస్థితులు, ఆర్థికంగా, ఇంకా ఆరోగ్యంగా, ఆధ్యాత్మిక పరిస్థితులు, ఇంకా రాష్ట్రాల గురించి, దేశాల గురించి, అన్నిటి కొరకు మనం ప్రార్థించే వారిగా మనం ఉంటాం ఇక్కడికి వచ్చినప్పుడు, ప్రత్యేకంగా ఈ దినం. కానీ చూడండి, ఎంతమంది ఆసక్తిగా ఉన్నారు, ఎంత చెబుతున్నప్పటికీ కూడా వారు వినరు. నెలకు ఒక్కసారి కూడా రావడానికి ఎంతో కష్టపడుతున్నారు.
వచ్చే వాళ్ళు కూడా కొంతమంది జోగుతూ ఊగుతూ కూడా ఉంటారు. నేనేం అనలేను, ఇంకేం చేస్తాను, ఎందుకంటే మరి వారి యొక్క పరిస్థితి అలాంటిది. బట్ ఏదైనప్పటికీ కూడా మీరు దేవునికి సమయం ఇవ్వలేనంత వరకు కూడా మీ జీవితంలో సంపూర్ణంగా మీరు కార్యాలు చూడడం కష్టం. కనుక ఇక్కడ మీరు ఆలోచిస్తే, ఏ రోజైతే నువ్వు ప్రార్థించావో ఆ రోజు నీకు దుఃఖమే కనుక ప్రార్థించువారు ప్రభువునందు ఎల్లప్పుడూ కూడా ఆనందించగలరట. అంటే ఇది ఎవరికి అప్లికేబుల్ అవుతుందంటే, ప్రార్థన శక్తి తెలిసిన వాళ్ళు, ప్రార్థన అనే అలవాటు వారికి సంపూర్ణంగా ఉన్న రోజు వారికి తెలుస్తుంది. ఒకవేళ నేను ఈరోజు ప్రార్థించకపోతే నాకు ఏదో వెల్త్గా ఉంది, లోటుగా ఉందని వారు గ్రహిస్తారు. మామూలు వాళ్ళకి ఏముందండి, ఏదో నామకార్థులుగా ఆదివారం టు ఆదివారం అనుకున్న వాళ్ళు, లేకపోతే పండక్కి, లేకపోతే ప్రత్యేకంగా వారికి ఏదన్నా ఒక పరిస్థితి తారుమారు అయిపోతున్నప్పుడు దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థించే స్వభావం కలిగిన వారికి ఇవేవి కూడా అర్థం కాదు. దీనివల్ల ఎలాంటి ఒక ప్రయోజనము లేదు. ఇది రెగ్యులర్గా చేస్తూ ఒక అలవాటు క్రమంగా చేసుకొని వెళ్తున్న వారికి దీని గురించి తెలుస్తుంది. ఇందులో వారు ఖచ్చితంగా పౌలు వలె ఆనందించగలరు. అయితే ఇక్కడ మీరు కూడా మొట్టమొదటిగా మీరు ఆలోచిస్తే, ప్రార్థనలో ఆనందించేవారిగా మనం ఉండాలి. అయితే అందుకనే కదా కీర్తనకారుడు 34:8 కూడా అని చెప్పేది ఏంటంటే, రుచి చూసి యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకోరడి, ఆయన ఆశ్రయించిన నరుడు ధన్యుడు. అంటే ఆయన రుచి చూడాలి అంటే ఆయన దగ్గరికి వెళ్ళాలి, ఆయన్ని మనం పరిశీలన చేయాలి, అన్నీ కూడా వాటి గురించి తెలుసుకోవాలి. అలాగే ఈ యొక్క ప్రార్థించేవారు ఆ స్వభావం కలిగినప్పుడు, అది దినచర్యలో భాగంగా అవుతున్నప్పుడు ఖచ్చితంగా నేను ఇంకా వద్దన్నా సరే మీరు చేస్తారు. కనుక ఇక్కడ ఈ పౌలు గారు అది నేర్చుకున్నారు. కనుక పౌలు భక్తుడు ఈ వాక్యం ద్వారా ఇది స్పష్టం చేస్తున్నాడు. ఇతరుల గురించి నేను ప్రార్థన చేయడం వలన నాకు సంతోషం, ఆనందం కలుగుతుందని. కనుక మొట్టమొదటిగా మన సంతోషం ఎందులో ఉండాలట? ప్రార్థన ద్వారా మనకి సంతోషం కలిగి ఉండాలట. రెండో చూస్తే సువార్త ప్రకటించడం ద్వారా ఆనందం. చూడండి, ఫిలిప్పీ రాసిన పత్రిక 1:18. అయిననేమి చేతనే గాని సత్యము చేతనే గాని ఏ విధమైన చేతనైనను క్రీస్తు ప్రకటింపబడుచున్నాడు, అందుకు నేను సంతోషించుచున్నాను, ఇక ముందును సంతోషించు. ఎస్, కాబట్టి ఇక్కడ సువార్త ప్రకటనలో అద్భుతమైన ఆనందం ఉన్నదట. కొంతమంది ఈ యొక్క మాటను ఆలోచిస్తే ఈ ఆనందం కొరకు ఏదో ఒక రీతిగా సువార్త ప్రకటించి హృదయం నిండా ఆనందం పొందుకుంటారు. అంటే సువార్త ప్రకటించడం వలన కలిగే ప్రయోజనం ఏంటి చెప్పండి? సువార్త ప్రకటించడం వలన మనకి కలిగే ప్రయోజనం ఏంటండి? చెప్పాలి. ఇది చాలా కఠినమైన ప్రశ్న. సువార్త ప్రకటించడం వల్ల మనకు కలిగే ప్రయోజనం ఏంటి? మీరు మాట్లాడలేని ఒక పరిస్థితికి వచ్చేసారు. అది నిద్రావస్థ, లేకపోతే ఆన్సర్ తెలియక. సువార్త ప్రకటించడం వలన మనకు కలిగే ప్రయోజనం ఏంటి? గట్టిగా, దేవుళ్ళు ఎదుగుతావా? సింపుల్ కదా, చిన్నవి. దీనికి అంత స్పష్టమైన ఆధారాలు కూడా ఉంటాయి కదా. దీనికి ఎందుకు అంత బొరపాటు చేసుకుంటున్నారు? సువార్త ప్రకటించడం వల్ల మనకు కలిగే ప్రయోజనం మొట్టమొదటిగా దేవుని యొక్క ఆజ్ఞ నెరవేరుస్తున్నాం, దేవుని యొక్క చిత్తాన్ని మనం నెరవేరుస్తున్నాం, రక్షణలోకి నడిపించి దేవుని రాజ్యాల్లోకి అనేకులు చేరుస్తున్నాం. అవునా? ఇంకొకటి, సువార్త ప్రకటించకపోతే నీకేంటట? శ్రమ. అవునా కదా? కనుక ఇక్కడ ఆయన చెప్తున్నాడు. అందుకని ఏంటట? సువార్త ప్రకటించడం ద్వారా ఆనందం. ఎందుకు ఆనందం అంటే, నాకు అకౌంట్లో ఏమవుతుంది? ఆశీర్వాదాలు డిపాజిట్ చేస్తాడు దేవుడు. నా అకౌంట్లో ఆశీర్వాదాలు వచ్చేస్తాయి. ఇప్పుడు బ్యాంక్ అకౌంట్లో మీకు తెలియకుండా ఎవడన్నా ఒక 2 లక్షల రూపాయలు వేసారు అనుకోండి, మీకు మెసేజ్ వచ్చింది అనుకోండి, ఎవడరా వేసాడని చెప్పని బూతులు తిడతారా? ఆనందం, సంతోషమే, అవధులు ఉండవు దానికి కదా. ఎవడేసారు అనవసరం మొత్తానికి కదా, చాలా సంతోషపడతారు. కాబట్టి ఇక్కడ
మీరు దేవుని కొరకు సువార్త ప్రకటిస్తే, దేవుని చిత్తాన్ని మీరు నెరవేర్చే క్రమంలో మీరు వెళ్తున్నప్పుడు ఇది ఎంత ఆనందం. ఇప్పుడు పౌలు గారికి మనకి ఒక జీతం ఉంటుంది అనుకుంటున్నారా? ఒకటేనా? ఆయనకి ఒకటి, మనకి ఒకటేనా? సేమా? మనకు తెలుసు. ఎందుకంటే ఆయన దేవుని కొరకు ఎంత పని చేశాడో తెలుసు. ఆఖరికి ఆయన యొక్క ప్రాణాన్ని కూడా ఇచ్చేశాడు కదా, తల నరికించుకున్నాడు. ఆయన హతసాక్షి అయిపోయాడు దేవుని కొరకు. ఆయనకి నీకు కూడా ఒకటే జీతం అంటే అది నిజంగా అన్యాయమే కదా. కనుక ఆయన ఏం చేస్తున్నాడట, అందుకని సంతోషపడుతున్నాడు. ఎప్పుడు సమయం దొరుకుతుందో, ఎక్కడ అయినా సరే, ఎలాంటి పరిస్థితులైనప్పటికీ కూడా, ప్రతికూల పరిస్థితుల్లో కూడా ఆయన గొప్ప పరిచర్య చేశాడు. మనకి అనుకూల పరిస్థితి ఉన్నా మనం చేయట్లే. సో మీరు ఆలోచించండి. కనుక స్వార్థ ప్రకటన ద్వారా ఆనందం కలుగుతుంది, కానీ మనకు ఆనందం కలగదు. కరెక్ట్, ఎందుకంటే మనం చెయ్యం కాబట్టి కదా. మార్క్స్ వార్త 16వ అధ్యాయం 15వ వచనంలో, మీరు సర్వలోకమునికి వెళ్ళి సర్వ సృష్టికి స్వార్థను ప్రకటించడం అంటే అది దేవుని ఆజ్ఞ కాదా? ఇట్స్ ఎ కమిషన్. కాబట్టి దేవుని ఆజ్ఞ అంటున్నప్పుడు అది ప్రయోజనం కాదా? మనం దేవుని కొరకు స్వార్థ ప్రకటిస్తే మనకు ఆనందం. ఎందుకంటే దేవుని చిత్తాన్ని నెరవేర్చువారిగా మనం ఉంటున్నప్పుడు అది ఆనందంగానే ఉంటుంది, ఎందుకంటే అది నీకు బహుమానం ఉంటుంది కాబట్టి. కాబట్టి మొట్టమొదటిగా ప్రార్థన ద్వారా ఆనందం కలిగితే, రెండోది స్వార్థ ప్రకటించడం ద్వారా ఆనందం కలుగుతుంటుంది. ఇంకా మూడో చూస్తే విశ్వాసము ద్వారా ఆనందం అట. విశ్వాసము ద్వారా మనకి ఆనందం కలుగుతుంది. అందుకే ఫిలిప్పీ రాసిన పత్రిక 1వ అధ్యాయము 25, 26 చూస్తే, మరియు ఇట్టి నమ్మకము కలిగి నేను మరలా మీతో కలిసి ఉండుట చేత నన్ను గూర్చి క్రీస్తేసునందు మీకున్న అతిశయము అధికమగునట్లు మీరు విశ్వాసమునందు అభివృద్ధి ఆనందమును పొందుచు నిమిత్తము నేను జీవించు మీ అందరితో కూడా కలిసి ఉందునని నాకు తెలియను. సో అపనమ్మకములో దుఃఖం, నష్టంలో ఉన్నది, కానీ విశ్వాసంలో సంతోషం, అభివృద్ధి ఉంది కదండి. అవిశ్వాసులకి ఎలా ఉంటుందట? దుఃఖమే ఉంటుంది. కానీ విశ్వాసం కలిగి ఉంటే, సింపుల్గా చూడండి, విశ్వాసం గురించి అనేకమైన విషయాలు మనం నేర్చుకున్నాం, విన్నాం. అది ఆచరణలో పెట్టిన వారికి కూడా దేవుడు వారి జీవితాన్ని ఎంతగా ఆదరించాడో, ఎంతగా ఆశీర్వదించాడో కూడా మనం విన్నాం. సింపుల్గా విశ్వాసాన్ని మీరు వృద్ధి చేసుకోగలిగితే, ఇప్పుడు మీ కొంతమంది యవనస్తులు అయితే వారి యొక్క దేహాన్ని వారు బాగా కాపాడుకోవడానికి జిమ్కి వెళ్తుంటారు, ఫిట్నెస్కి వెళ్తుంటారు, ఇంకేవో చాలా కసరత్తులు చేస్తూ ఉంటారు. అది తప్పు కాదు. అదే రీతిలో నీకు విశ్వాసాన్ని కూడా నువ్వు అంతే కేర్ తీసుకొని దాని మీద కొంచెం వర్కౌట్ చేస్తే మీకు కలిగే అత్యధికమైన లాభం ఏంటో తెలుసా? మీరు దేవునికి ఇష్టులైపోతారు. అంతే కదండి. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 6వ వచనంలో, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టులై ఉండట అసాధ్యమే కదా. మరి అలాంటప్పుడు విశ్వాసాన్ని నువ్వు వృద్ధి చేసుకోగలిగితే, దేవునికి నువ్వు ఇష్టమైపోతే నీకు ఆనందం కాదా? కాబట్టి విశ్వాసము ద్వారా మనకి ఏం కలుగుతుందట? ఆనందం కలుగుతుంది. కనుక ఆనందం కూడిన అభివృద్ధి పొందు నిమిత్తము మన విశ్వాసంలో ఉండడమే ముఖ్యం. కాబట్టి అంటే దేవుడు పెట్టినవన్నీ కూడా ఎలా ఉంటుందంటే, అదొక కోంబో ప్యాక్స్ అన్నమాట. 1 కొంటే 2 కొంటే 3 ఫ్రీ అని, అలాగా ఒక ఆఫర్ లాగా వస్తూ ఉంటాయి. విశ్వాసం ఉంటే కేవలం అది అక్కడే కాదు, అద్భుతాలు జరుగుతాయి. దేవుడు కాలంలో చేసిన అద్భుతాలన్నిటికీ కూడా ఖచ్చితంగా వారికి ఉండాలి అనేది దేవుడే స్వయంగా చెప్పిన స్టేట్మెంట్ కదా. దేవుడు స్వస్థపరచగలిగిన వాడు అయినప్పటికీ కూడా ఆయన చెప్పిన మాట ఏంటట? నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరుస్తుంది అన్నాడు. కనుక విశ్వాసం ద్వారా మనకి ఏమొస్తుందట? ఆనందం కలుగుతుంది. మొదటిది ప్రార్థన ద్వారా ఆనందం అయితే, 2 సువార్త ప్రకటన ద్వారా ఆనందం అయితే, 3వది విశ్వాసము ద్వారా ఆనందం. ఇంకా 4 చూస్తే సహవాసం ద్వారా కూడా మనకి ఆనందం కలుగుతుంది. అయితే ఇది మీరు సరిగ్గా అర్థం చేసుకుంటే ఓకే. సహవాసాలు చాలా ఉన్నాయి. సహవాసాలు ఏం సహవాసాలు ఉన్నాయని? చెడు సహవాసాలు ఉన్నాయి, మంచి సహవాసాలు కూడా ఉన్నాయి. మీరు చెడు సహవాసంలో ఉన్నారనుకోండి, బ్యాడ్ ఫెలోషిప్స్ అనేది ఎప్పుడు కూడా బ్యాడ్ ఇంపాక్టే ఉంటుంది. నువ్వు మంచి వారితో నువ్వు సహవాసం చేస్తూ ముందుకెళ్తున్నప్పుడు నీకు మంచే కలుగుతుంది. అందుకే ఫిలిప్పీ రాసిన పత్రిక 2వ అధ్యాయము 2వ వచనాన్ని చూస్తే, మీరు ఏక మనస్సులగునట్లుగా ఏక ప్రేమ కలిగి ఏక భావము గలవారుగా ఉండి ఒక్క దానినే
మనస్కరించుచు నా సంతోషము సంపూర్ణము చేయుడి అంటున్నాడు. అంటే ఇక్కడ సహవాసం అనగా ఒకే మనసు కలిగి ఉండట, ఒకటే మనసుతో ప్రేమను పంచుకోవడం. సో క్రైస్తత్వం అంతా కూడా ఆధారపడి ఉంది ఏంటంటే అగ్రిమెంట్ అనమాట, ఏకీభవించడం, ఏక మనస్సు కలిగి అందరూ కూడా ఒకటే. ఇప్పుడు మనకి దేవుడు వేసిన ఒక పునాది ఒకటే, ఆ పునాదే మీద మనం వెళ్ళాలి. కానీ ఎవడికి నచ్చిన పునాది వాడేసుకుంటే అది దాన్ని ఏమంటారు, దాన్ని ఏక మనసు అంటారా? నో. సో ఏకీభవించినప్పుడట గొప్ప ఆశీర్వాదం. దేవుడితో మనం ఏకీభవిస్తున్నప్పుడు, దేవుడితో కలిసి మనం చేస్తున్నప్పుడు ఎంతో ఆశీర్వాదం. సో అందరూ కలిసిగా ఉండి చేయడం అనే విషయంలో సాతానికి ఎప్పుడూ ప్రాబ్లమే. అందుకనే వాడు ఎప్పుడు ఏం చేస్తారట, డివైడ్ అండ్ రూల్, విభజించు పరిపాలించు. అందరూ కలిసి కట్టుకుంటే అద్భుతాలు జరుగుతాయి. ఎందుకంటే మత్తయి సువార్తలో ఏముందట, 2-3 నా నామములో కూడి ప్రార్థించినప్పుడు వారి మధ్యలో నేను ఉంటాను అని దేవుడు వాగ్దానం చేశారు. కాబట్టి ఏ ఒక్కరు కలిసికట్టుగా ఉండకూడదు. వాడి యొక్క లక్ష్యం ఏంటంటే మనల్ని అందరం కూడా చెదరగొట్టాలనేది. చెదరగొడుతున్నప్పుడు దేవుడి యొక్క ఆత్మతో వారు ఏకీభవించలేరు. అందరూ కూడా వివిధ రకాలుగా ఏదో భిన్న అభిప్రాయాలు, నేను నీతో ఏకీపించును, వాడితో ఏకీపించును, అలా ఎవరికి అందరికీ ప్రాబ్లం ఉంటున్నప్పుడు అది కుదరదు. అందుకని ఇక్కడ దేవుడు చెప్తున్నాడు, సహవాసం ద్వారా ఆనందం. మన అందరం కలిసి ఒక సహవాసంలో ఎదుగుతున్నప్పుడు, మన మధ్యలో దేవుని సన్నిధి ఉంటున్నప్పుడు ఖచ్చితంగా మనము ఆనందిస్తాం, ఆనందం కలుగుతుంది. ఆ ఫిలిప్పీ సంఘంలో గొప్ప సహవాసం ద్వారా పౌలు యొక్క సంతోషము సంపూర్ణమైంది. వారందరినీ కూడా ఐక్యతలోకి తీసుకుని రాగలిగాడు. వాళ్ళందరూ కూడా దే హ్యావ్ కమ్ ఇన్ వన్ అకార్డ్. అంటే వారు ఏక మనస్సు, ఏక అభిప్రాయం కలిగే రీతిలో అపోస్తలుడు పౌలు గారు వారిని గైడ్ చేశారు. ఈ యొక్క ఫిలిప్పీ సంఘం వాళ్ళంతటినీ కూడా. వారిని చూస్తూ ఈయన చాలా సంతోషపడుతున్నాడు, ఆనందిస్తున్నాడు కదా. చాలా చక్కగా వీళ్ళందరూ కూడా కలిసికట్టుగా ఉన్నారు, వీళ్ళు ఏకీవిస్తున్నారు కనుక అని ఆయన చాలా ఆ గుంపును చూసి ఆయన చాలా సంతోషపడిపోయాడు. కాబట్టి ఇక్కడ మనం అందుకనే ఈ కొరింథీ పత్రికలో కూడా 2వ కొరింథీలో కూడా దేవుడు తెలియజేస్తున్న ఒక మాట ఏంటంట, విశ్వాసులతోనే జోడు. అవునా? అంతే. అంటే అక్కడ కొన్ని కంపారిజన్స్ ఇచ్చాడు 6:14లో. అక్కడ కొన్ని కంపారిజన్స్ ఏంటంట, క్రీస్తుతో బెలియాలకి ఏంటి పొత్తు, వెలుగుతో చీకటికి ఏం సంబంధం, అవిశ్వాసికి విశ్వాసికి ఏంటి జోడు అని ఇలాంటి కంపారిజన్స్ చేశాడు. ఎందుకంటే ఏ జత పక్షి ఆ జతతోనే ఉండాలి. మీరు కనీసం మామూలుగానే మీరు చూడండి, చిలక కాకి కలిసి ఉంటాయా? ఎందుకు ఉండవు? ఆ జాతి వేరు, ఈ జాతి వేరు, ఏ జత పక్షి ఆ జతే. మరి అలాంటప్పుడు క్రైస్తవులుగా ఉంటున్నప్పుడు, విశ్వాసులుగా ఉంటున్నప్పుడు మనము కూడా మన సహవాసం ఎవరితో ఉండాలి? విశ్వాసులతోనే ఉండాలి. అలాగని చెప్పి అన్యులతో మీరు మాట్లాడొద్దు, వారిని మీరు ద్వేషించండి అని అలాంటివి ఏవి మనం ఎంకరేజ్ చేయట్లే. దేవుడు చెప్తాను. అందుకనే నేను ఎన్నోసార్లు ఈ యొక్క మాట వాడాను ఏంటట, ఎవరితోని చెప్తున్నారు అదే, అందరితో సమాధానంగా ఉండండి, పరిశుద్ధులతో సహవాసం కలిగి ఉండండి. పరిశుద్ధులు అంటే ఎవరండి? దేవుని నమ్ముకున్న బిడ్డలే కదా. కనుక దేవుని నమ్ముకున్న వారందరూ కూడా, క్రైస్తవులు ఎవరైతే ఉన్నారో, విశ్వాసులుగా ఉంటున్నారో వారితో చక్కటి సహవాసంలో ఎదగండి. కానీ అన్యులు వాళ్ళు క్రైస్తవులు కాదు, దేవుని నమ్ముకోలేదు కాబట్టి వారిని ద్వేషించి వారితో కలహాలు పుట్టించుకొని మీరు తిరగద్దు, శత్రుత్వం కూడా వద్దు. అందుకని అందరితో సమాధానంగా ఉండండి అంటున్నాడు. కానీ పరిశుద్ధులతోనే సహవాసంలో ఉండండి అంటున్నాడు. కానీ ఇక్కడ కూడా మన సహవాసము మనం ఎవరితో చేస్తే మనకి ఆనందం ఉంటుందంట, విశ్వాసులుగా దేవుని నమ్ముకున్న వారితో మనకు సహవాసం ఉండాలి. అంటే ఎక్కువ సమయం మీకు దొరికినప్పుడల్లా కూడా మీరు కలిసి దేవుని ఆరాధిస్తూ, దేవుని గురించి అనేకమైన సత్యములను తెలుసుకుంటూ, మాట్లాడుకుంటూ, ఒకరినొకరు హెచ్చరించుకుంటూ, పురుగలుపుకుంటున్నప్పుడు ఆ సహవాసంలో మీరు ఆనందిస్తారు, ఎదుగుతారు. కనుక ఇక్కడ సహవాసం ద్వారా మనకి ఆనందం వస్తుందని ఇక్కడ దేవుడు తెలియజేస్తారు. 2వది, 3వది, 5వది చూడండి. ఇక్కడ శ్రమల ద్వారా ఆనందం అట. ఇది కూడా కొంచెం కష్టంగానే ఉంటుంది. శ్రమల్లో ఎవడన్నా ఆనందిస్తాడా? ఎవరు ఆనందించరు. అందులో మనం అసలు కదా రాజేష్, అంతేనా? శ్రమల్లో
ఎవరు ఆనందించరు, కానీ శ్రమల్లోనే ఆనందించమంటున్నాడు ఇక్కడ అపోస్తలుల పౌలు. చూడండి ఫిలిప్పీ 2:17లో, మరియు మీ విశ్వాస యాగములోను దాని సంబంధమైన సేవలోను నేను పానార్పముగా పోయబడినను నేను ఆనందించి మీ అందరితో కూడా సంతోషింతును. ఎంత పెద్ద మాట! సాక్రిఫైస్ అనమాట. ఒక త్యాగపూరితంగా ఒక మాట మాట్లాడాడు. ఇది రిమార్క్ చేసుకోండి, ఇది ఒక మార్క్ చేసుకోండి మీ యొక్క బైబిల్లో. ఈ యొక్క మాట చూడండి. ఈ యొక్క మాట ఎవరు మాట్లాడతారండి? ఎవరు మాట్లాడరు నాకు తెలిసి. చూడండి, మళ్ళీ చదువుతాను. మరియు మీ విశ్వాస యాగములోను దాని సంబంధమైన సేవలోను నేను పానార్పముగా పోయబడినను. అంటే తెలుసా, పానార్పముగా పోయబడిన అంటే నేను చనిపోయినా పర్వాలేదు అని అర్థం. అంటే ఇంక ఆయన ఏది చూడట్లే ఇంకా. అంటే ఈ యొక్క విషయాన్ని కొరకు నేనేం చేస్తానంట, శ్రమలు ఎదుర్కొంటున్నప్పుడు ఒకవేళ నేను చనిపోయినా పర్వాలేదు అనేది. కానీ మనం ఏం చేస్తాం, శ్రమలు ఎదుర్కొంటున్నప్పుడు శ్రమల నుంచి పారిపోవడానికి బోల్డ్ అనే ప్రయత్నాలు చేస్తుంటాం కదా. ఎన్నో ఆలోచనలు కలుగుంటాం, ఎలా దీని నుంచి బయటపడాలి అనేది బోల్డ్ ఒక 101 థాట్స్ రాసుకుంటాం మనం ఎలాగన్నా సరే. కానీ ఇక్కడ ఆయన వాటిని వెల్కమ్ చేస్తున్నాడు. ఇన్ఫ్యాక్ట్ ఈ శ్రమలు వచ్చేటప్పుడు ఒకవేళ ఈ శ్రమలు ఎదుర్కొంటున్న పరిస్థితిలో నేను ప్రాణం పోయినా పర్వాలేదు అని చెప్తున్నాడు. కానీ మనం అయితే దానికి ఉల్టా, శ్రమలు ఎదుర్కొంటున్నప్పుడు ఖచ్చితంగా నేను ఎస్కేప్ అవ్వాలి, దాటిపోవాలి అనేది మనం ఒక ఆలోచన. కానీ ఆయన ఆలోచన చాలా డిఫరెంట్గా ఉంది. కనుక ఫిలిప్పీలను చూచి వారు అర్పిస్తున్న బలికి తోడుగా తన రక్తాన్ని బలిగా దారపోవలసి వస్తే నేను వెనకాడను అంటున్నాడు. అంటే అలా మీరు చేస్తున్నప్పుడు, సంఘముగా మీరు అందరూ కూడా కలిసి చేస్తున్నప్పుడు, ఒకవేళ మీరు ఏదన్నా భయంకరమైన శ్రమ ఎదుర్కొంటున్నప్పుడు ఆ శ్రమకి నేను కూడా పాలి భాగస్తున్నాయి, నేను ముందు వరుసలో ఉంటాను. ఒకవేళ అది నా వలన కాకపోతే నేను ఐఎమ్ రెడీ టు గివ్ మై లైఫ్, అంటే నేను చనిపోవడానికన్నా సరే నేను వెనకాడను అన్న. అంటే శ్రమంలో కూడా ఆనందించడమే నేర్చుకుంటున్నాడు, అది నేర్పిస్తున్నాడు సంఘానికి. కానీ మన పరిస్థితి ఎలాగ ఉంటుంది ఒకసారి ఆలోచించుకోండి. అంటే కంపేర్ చేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ కూడా మనం ఎందుకు ధ్యానించాలంటే, అలాంటి పరిస్థితుల్లో మీరు ఉంటే మీరు ఏం చేస్తారు? మీరు చేయట్లేదు, కానీ ఇలా చేస్తే ఇది నీకు వచ్చినాక బెనిఫిట్. కాబట్టి ఆనందం కావాలనుకుంటున్నారు, ఆనందంగా ఉండాలనుకుంటున్నారు, అది మీ కోరిక. కానీ ఆనందంగా ఉండలేకపోతున్నారు. కారణం ఏంటంటే తాత్కాలికమైన వాటిల్లో మీరు ఆనందాన్ని వెతుకుతున్నారు కాబట్టి యూ కాన్ బీ హ్యాపీ, అంతే. సో వీటిలో ఇప్పుడు నేను చెబుతున్న వాటిలో కానీ మీరు కానీ ప్రయత్నం కానీ చేయగలిగితే ఖచ్చితంగా మీరు ఆనందించేవారుగానే ఉంటారు. అందుకనే మొట్టమొదటిది ప్రార్థనలో ఆనందం అయితే, రెండోది సువార్త ప్రకటన ద్వారా ఆనందం, మూడోది విశ్వాసము ద్వారా, 4 సహవాసము, తర్వాత శ్రమణ ద్వారా. కాబట్టి నెక్స్ట్ రక్షించబడిన తోటి ఆత్మల ద్వారా ఆనందం అట. అంటే ఇది ఒక కొంచెం మనం ఆలోచించాలి. ఫిలిప్పీ 4:1 చదవండి. రక్షింపబడిన తోటి ఆత్మల ద్వారా ఆనందం అంట. ఫిలిప్పీ 4:1లో, కావున నేను అపేక్షించు నా ప్రియ సహోదరులారా, నా ఆనందమును నా కిరీటమై ఉన్న నా ప్రియులారా, ఇట్లా ప్రభువునందు స్థిరులై యుండి అంటున్నాడు. అంటే ఇక్కడ తన రక్షణ సువార్త ద్వారా రక్షించబడిన ఫిలిస్తీన్లు అంటే పౌలుకి ఎంతో ఆనందం, అంతే కదండి. ఇప్పుడు మీరే రక్షణలోకి వచ్చారు, మీరే ఇతరులకి, అన్యులకి సువార్త ప్రకటించి వారిని రక్షణలోకి మీరు తీసుకొచ్చినప్పుడు, వారు వృద్ధి చెందుతున్నప్పుడు ఆ ఆనందం ఎంతో వర్ణించలేము మనం. అంటే మీరు వారికి ఆత్మీయ తండ్రిగా ఉంటున్నప్పుడు, వారు వృద్ధి చెందుతున్నప్పుడు అది నిజంగా ఎంతో గొప్ప ఆనందం. అది మీకు అలాంటి అనుభవం ఉందో లేదో నాకు తెలియదు, కానీ నాకు చాలా ఆనందంగా ఉంది. నాకు పరిచర్యలో దేవుడు నాకు ఇచ్చిన ఆత్మలను బట్టి వారికి నేను ఆత్మీయ తండ్రిగా ఉంటున్నప్పుడు, నా ద్వారా వాళ్ళు పోషించబడుతున్నప్పుడు ఐఎమ్ సో హ్యాపీ. అది కూడా ఏదో సాదాసీదాగా కాదు, భయంకరమైన పరిస్థితుల్లో నుంచి వారి స్థిరత్వం కలిగి స్థిరులుగా ఉంటూ ఉన్నతంగా ఎదుగుతుంటున్నప్పుడు ఐ వాజ్ వెరీ హ్యాపీ. సో అది నాకే అలాగ ఉంటున్నప్పుడు మరి పౌలు గారి పరిస్థితి ఏంటి? ఆయన 3 మిషనరీ ట్రిప్లో కూడా ఎంతో ఉన్నతంగా
ఎంత గొప్ప సేవ చేశారంటే శిష్యులు కూడా చేయలేనంత సేవ చేసేసాడు. మరి ఆ సేవ పరిచర్యలో ఆ సంఘాలే కానీ వ్యక్తులే కానీ వారు వర్ధిల్లుతున్నప్పుడు, ఉదాహరణకి సరైన యోధుల్లాగా తయారు చేసి పెట్టాడు. తిమోతి కానీ తీతు కానీ వీళ్ళందరూ కూడా చాలా చక్కగా వారు ఉన్నతంగా స్థిరులుగా ఉంటున్నప్పుడు ఒక సంఘ కాపరులుగా ఎఫ్ఎస్సి పట్టణానికి, ఎఫ్ఎస్సి సంఘానికి తిమోతి ఒక సంఘ కాపరిగా ఉన్నాడు. సో అది అంత సాదాసీదా కాదండి, అది విగ్రహారాధన ఒక పట్టణం, భయంకరమైన పట్టణం, ప్రజలందరూ మొండివారు. అలాంటి వారిని కూడా ఆయన కంట్రోల్ చేయగలిగాడు, వారందరినీ కూడా స్థిరంగా వారు నడిపించగలిగాడు ఒక యవనస్తుడు. కాబట్టి అలాగా ఆయన ఎదుగుదల చూస్తున్నప్పుడు అపోస్తలుల పౌలు గారు చాలా సంతోషిస్తారు. కాబట్టి రక్షించబడిన తోటి ఆత్మల ద్వారా మనకి ఆనందం కలుగుతుందట. కాబట్టి అలాగా మనం కూడా ఏం చేయాలట, మన ఆనందాన్ని మనం స్థిరంగా ఉంచుకోవడానికి ఏదో సాదా సీదాగా చిన్న చిన్న ఆనందాలు టెంపరీగా స్వల్పకాలం ఉండి పోయేవి వాటి కొరకు మీరు ప్రయాసపడద్దు. దానివల్ల పెద్ద ప్రయోజనం ఉండదు, చెప్పుకోవడానికి ఒక మెమొరీగా ఉంటుంది అంతే. కానీ ఇది చిరకాలం ఉంటాయి. ఇప్పుడు నేను చెబుతున్న అంశాలు కానీ మీరు కానీ పరిశీలన చేస్తే ఇవెప్పుడు కూడా మీకు ఆనందం కలిగించేవే. మీరు ఆనందంగా ఉండడానికి ఈ యొక్క విషయాలు దేవుడు తెలియజేస్తున్నాడు. ఆరా మరి చివరిది మనం మాట్లాడుకొని ముగించేద్దాం. కానుకలు ఇచ్చుట ద్వారా కూడా ఆనందం అట. ఇక్కడ కూడా చూడండి, ఫిలిప్పీ 4వ అధ్యాయంలో 10వ వచనము అలాగే 15వ వచనం చదవండి. ఫిలిప్పీయులారా, సువార్తను నేను బోధింపనారంభించి మాసిదోనియాలో నుండి వచ్చినప్పుడు ఇచ్చు విషయంలోనూ పుచ్చుకొని విషయంలోనూ మీరు తప్ప మరి ఏ సంఘపు వారును, అనగా దెస్సలోనికలో కూడా మీరు మాటి మాటికి నా అవసరము తీర్చుటకు సహాయము చేసితిరి. రైట్, చూడండి, సువార్త ప్రకటన చేస్తున్నప్పుడు ఆనందం ఉంటుంది, కానీ దానితో ఎంతో ఆర్థిక భారం కూడా చాలా. ఎందుకంటే మరి వెళ్ళడానికి ట్రాన్స్పోర్టే కానీ, లేకపోతే అక్కడ ప్రజలకి కూడా మనం ఏదో ఊరికినే ఒక దేవుని మాటలు చెప్పి వచ్చేయడమే కాదు, వారికి ఉంటున్న అక్కడ పరిస్థితులను అర్థం చేసుకుంటూ వారికి కూడా వారి యొక్క అవసరతలు ఏంటో కూడా తెలుసుకొని, మరి ముఖ్యంగా సువార్త దళంగా ఎవరైతే నియమించాడో వారి యొక్క బాధ్యత కూడా వీళ్ళే చూడాలి. కనుక అందుకని కానుకలు ఇచ్చడం ద్వారా ఆనందం ఎందుకు కలుగుతుంది అంటే, ఈ ఫిలిప్పీ సంఘంలో ఉంటున్న వారు ఆర్థికంగా కొంచెం తక్కువ స్థితిలో ఉన్నారు. సో ఒక గాస్పెల్ టీముని రెడీ చేశాడు అపోస్తలుల పౌలు. ఆ టీముని రెడీ చేసినప్పుడు మరి వారి యొక్క బాధ్యత అంతా కూడా ఎవరు చూడాలి? సంఘమే భరించాలి. కనుక వారిని ఏం చేశారంటే, మరి అక్కడ ఒక పిలుపునిచ్చాడు. అక్కడున్న సంఘాలందరికీ కూడా ఎఫ్ఎస్సికి చెప్పాడు, కొరింథీకి చెప్పాడు, ఈ యొక్క ఏమంటారు దాన్ని గలతీకి చెప్పాడు, కొలస్సీకి చెప్పాడు. ఇంకా కొన్ని సంఘాలన్నిటికీ కూడా ఈ యొక్క సువార్త నిమిత్తము ఈ యొక్క టీం వెళ్తుంది కనుక వారి కొరకు మీరు ప్రార్థించండి, అలాగే సహాయం కూడా చేయండి అని చెప్పినప్పుడు మరి అన్ని సంఘాల నుంచి కూడా కొంత పోగు చేశారు. సో ఆ కాలంలో అత్యధికంగా తలమానికంగా ఉన్న సంఘం ఏదంటే కొరింథీ సంఘం. కొరింథీ సంఘానికి అందుకే చూడండి, అది పెద్ద సంఘం. అందుకే 1 కొరింథీ పత్రిక, 2 కొరింథీ పత్రిక, 2 పత్రికలు ఆ సంఘానికి రాశారు. అంటే ఇట్స్ బిగ్. అండ్ ఆల్సో ఏంటట, మీరు గమనిస్తే అనేకమైన మర్మయుక్తమైన మాటలు కూడా ఆ సంఘానికి ఎక్కువగా తెలియజేశాడు. కొరింథీ సంఘానికి చెప్పిన తర్వాత ఎక్కువ విషయాలు పంచుకున్నాడు అంటే అది ఎఫ్ఎస్సికే. దెస్సలోనిక సంఘానికి కూడా అది కూడా పెద్దదే. అందుకే 1 దెస్సలోనిక, 2 దెస్సలోనిక ఈ యొక్క పెద్ద పరిచర్యలో. అయితే ఇక్కడ మీరు ఆలోచించండి, ఇక్కడ కొరింథీ సంఘం తలమానికంగా ఉంటున్నప్పుడు ఆర్థికంగా అనేక విషయాలు అన్నిటి రీతుల్లో కూడా అది నెంబర్ 1 అన్నమాట. సో ఒక పెద్ద మూట వచ్చిందట. ఆ కానుకలందరూ కూడా సేకరించారు, అన్ని సంఘాల నుంచి అక్కడ పెట్టారు. ఎవరైతే సువార్తకు వెళ్తున్నారో, పరిచర్య నిమిత్తం ముందుకు వెళ్తున్నారో వారికి ఈ యొక్క ఆర్థిక సహాయము ఈ పౌలు గారు అందులోంచి కొంత తీసి కొన్ని సంఘాలకి సహాయం చేస్తూ ఈ టీంకి ఇవ్వాలి. అది అక్కడ జరుగుతున్న సందర్భం. ఆ సందర్భంలో అందరూ కూడా చూసారట, పెద్ద ఒక మూట ఉందట.
ఆ మూట చూసినప్పుడు అందరూ కూడా అనుకున్నట్టు, ఆహా సరే అది ఖచ్చితంగా కొరింథీ పట్టణం నుంచి వచ్చింది, కొరింథీ సంఘం నుంచి వచ్చింది, ఎందుకంటే వాళ్ళు మామూలు కాదు, చాలా ఫుల్ సౌండ్ పార్టీ అని చెప్పి అనుకున్నారట. కానీ ఆ మూట ఓపెన్ చేస్తే అది ఎవరి దగ్గర నుంచి వచ్చిందట? మాసిదోనియా సంఘం నుంచి వచ్చిందట. ఇంకా పౌలుకి ఫ్యూజులు ఎగిరిపోయాయి అనమాట. ఆ పౌలుకే కాదు, అక్కడ ఉన్న వారందరికీ కూడా ఏం అర్థం కాలేదట. వారు ఎంత పంపించారంటే ఆ కాలంలో, ఇప్పుడు మీరు 2 కొరింథీ 8వ అధ్యాయం మీరు చదువుకోండి, ప్రారంభం నుంచి మీరు చదువుకోండి. మాసిదోనియా అన్నది ఇట్ ఈస్ వెరీ స్మాల్, చాలా చిన్నది, చిన్న సంఘం. అందులోని వారు తినడానికి తిండి కూడా లేని పస్తులున్న రోజులు అనేకమాట. వారికి తిండి కూడా లేదు. ఒకరోజు తింటే 3 రోజులు తినరు. ఆ ఉన్న దాంట్లోనే కొద్దిగా అడ్జస్ట్ చేసుకున్నారు, వారి బిడ్డలకు పెడతారట. అంత భయంకరమైన సంఘం. పైపెచ్చు ఎప్పుడు కూడా శ్రమల కొలిమిలోనే వారు అలాగే ఉంటారట. అలాంటి వారు ఉదార స్వభావంతో వారి తిండి కూడా మానేసుకొని ఈ కానుకలు ఒక పిలుపునిస్తే అందరికంటే కూడా అత్యధికంగా కలెక్ట్ చేసి ఈ యొక్క పంపించారు పౌలు గారికి. అంటే ఇక్కడ నేను ఏం చెప్తున్నానంటే, మీరు చాలా ఎక్సైటింగ్ ఉంటుంది. మీరు 8వ అధ్యాయం మొత్తం చదువుకోండి 2 కొరింథీలో. చాలా అప్పుడు ఇంకా పౌలు గారి కంట్లోంచి నీళ్ళు వచ్చేస్తున్నాయట ఆ పరిస్థితి చూసి. ఎందుకంటే వారు ఇలాగా అప్పుడు ఈ కొరింథీ సంఘానికి ఒక పాఠాన్ని నేర్పించారు. ఏంటంటే, ఇది మాసిదోనియాకి కలిగిన కృప మీకును కలుగునుగాక అన్నాడట. అంటే అర్థమైందా? ఎక్కడేళ్ళు వాళ్ళు ఇవ్వగలిగిన స్తోమత ఉంది. ఒక విధంగా చెప్పాలంటే అక్కడ ఉన్న సంఘాలందరినీ కూడా పెంచి పోషించే సత్తా ఉంది ఇక కొరింథీ సంఘానికి. అలాంటిది వాళ్ళు ఏదో ఫార్మాలిటీగా ఒక పిలుపిస్తే దానికి రెస్పాండ్ అయ్యారు అంతే. కానీ ఆ పిలుపుకి అత్యధికంగా రెస్పాండ్ అయ్యింది దరిద్రులు. మాసిదోనియా సంఘం చిన్నది అది. దాని గురించి యాక్చువల్గా చెప్పాలంటే దానికి ఒక సంఘంగా టైటిల్ కూడా ఇవ్వలేదు కదా. కొరింథీ మనకుందా బైబిల్లో? మనకి మాసిదోనియా అనే ఒక సంఘం అని ఒక పత్రిక ఏమైనా రాసాడా? లేదే. కానీ వారు ముందున్నారట. సో వారు ముందున్నారు. వారికి తెలుసు శ్రమలు ఎన్ని వస్తే మాకు అంతటి ఆశీర్వాదం అని. అపోస్తలుడు పౌలు గారు వారి దగ్గరికి వెళ్ళి బోధించినప్పుడట, శ్రమల్లో ఆనందించనని చెప్పినప్పుడు వారు ఇంకా అదే పని అనమాట. మాకు శ్రమ వచ్చిందంటే ఇంక పండుగ చేసుకుంటారు వాళ్ళు. వాళ్ళకి ఏదైనా కష్టం కలిగిందంటే ఇంకా అంతా ఆనందమే. ఎందుకంటే అందులో మాకు ఏముంటుందట? శ్రమల ద్వారా ఏమి జరుగుతుందట? మీరు సువర్ణముగా తయారు చేయబడతారు, శుద్ధ సువర్ణముగా అయిపోతారట. అది వారికి తెలుసు, ఆ ఫార్ములాని తెలుసుకున్నారు. కనుక వారు దేవుని కొరకు వెలిగించబడ్డారు అన్ని విషయాల్లో, ఇచ్చే విషయంలో కూడా. అందుకనే ఏంటట, పుచ్చుకొనిటి కంటే ఇచ్చుట ధన్యం అంటాడు, తెలుసా? కానీ మనం ఇలాగా 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 ఇలాగే ఎప్పుడు బాబా అంతే. సో నేను ఐఎమ్ నాట్ క్రిటిసైజ్ చేయట్లేదు, కానీ మీరు తెలుసుకోవాలి ఆ విషయం. ఎందుకంటే అది ఇచ్చేవారి గుణ స్వభావంలో వారికి తెలుసు ఆనందం ఎంత ఉంటుందో, అది ఏదన్నా కానీ అంటే. కనుక ఇక్కడ కూడా దేవుడు తెలియజేస్తున్నట్ట, కానుకలు ఇచ్చుట ద్వారా ఆనందం కలుగుతుంది. సో ఎప్పుడైతే వారు ఆ విషయాన్ని చెప్పినప్పుడు వారు సిగ్గుపడ్డారట. కొరింథీ సంఘం అంతా కూడా, ఎట్లాగా మేము అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు, అసలు లిస్ట్లోనే లేదు మాసిదోనియా, కానీ ఎక్కడి నుంచి వచ్చింది, ఎక్కడిది ఇదంతా కూడా, ఏం చేశారు ఇలా అని చెప్పి అప్పుడు ఆలోచిస్తున్నారట. కనుక ఇక్కడ కూడా నేను చెప్పేది ఏంటంటే, ఆనందించే విషయాలు ఇవి ప్రధానమైన ఒక 7 విషయాలు. మొదటిది 2, 3, 4, 5, 6, 7 కనుక ఇవి కానీ మనం అలవాటుగా చేసుకోగలిగితే నిత్య సంతోషము నీతోనే. ఎలాంటి పరిస్థితి అయినప్పటికీ కూడా ఆనందం మీ వెంటే ఉంటుంది. ఎందుకంటే దేవుడే దాన్ని ఫిక్స్ చేశాడు. దేవుడు ఫిక్స్ చేసిన దాన్ని, దేవుడు డిసైడ్ చేసిన దాన్ని ఎవడు మార్చలేడు కదా. మీ నుంచి ఎవడు లాక్కోలేడు. అది మీరు ఎల్లప్పుడూ కూడా సంతోషంగానే ఉంటారు. హల్లెలూయా. కనుక ఈ యొక్క ఫిలిప్పీ పత్రిక మనకి తెలియజేసింది ఏంటంటే, సమయమందు అసమయమందు కూడా, పరిస్థితులు ఏదైనప్పటికీ కూడా, ప్రతికూల పరిస్థితులు కూడా మనము ఆనందించేవారుగా, అతి ముఖ్యంగా ప్రభువులో ఆనందించేవారుగా ఉంటే మనం
ఇంకా మీకు మీ నుంచి ఎవరు అది అపహరించలేరు. పైపెచ్చు మిమ్మును బట్టి ఇతరులు కూడా అదే పరిస్థితికి వెళ్తారు. కనుక ఇది మీరు ఆలోచించండి. అందరూ కూడా సంతోషంగా ఉండాలి అనుకోవడం ఇష్టమే, మీరు కూడా కోరికే, కానీ దాన్ని సంపూర్ణం చేసుకోవడం మీకు తెలియట్లే ఆ ఫార్ములా. కానీ ఈరోజు దేవుడు మనకి తెలియజేస్తున్నాడు, మీ మొహంలో ఎప్పుడు కూడా ఆనందం చిరునవ్వు ఉండాలంటే మీరు ఇది ఖచ్చితంగా మీరు చేయండి. ఇది మీరు పాటించండి, ఆనందంగా ఉండండి. దేవుడి కొద్ది మాటలు మీ వినికిడిలో ఫలించును గాక. రైట్.